దశరథ మహారాజు గారు కుమారక మీ తల్లి కోరిన ప్రకారము నిన్ను 14 సంవత్సరములు వనవాసము పంపి నేను ఎలా బ్రతకగలను తండ్రి అని ఎప్పుడు ధరణిపై పడ్డాడు. ఓ పిన్న తల్లి కైకాదేవి, మా సహోదరుడైన భరతుడు ఇప్పుడు ఇచ్చట లేనందున మా తమ్ములకు పట్టాభిషేకం కట్టము నేను వనవాసము పోతున్నానని చెప్పి ఆ సహోదరుడైన లక్ష్మణుడితో ఏమనుచున్నాడు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి శ్యామనో విహారీ గౌరీ కమలా మనో విహారీ గౌరీ కమలా మనో విహారీ గౌరీ కమలా మనో విహారీ వేద వినోదన సాధు ప్రసాదన గౌరీ కమలా మనో విహారీ గౌరీ కమలా మనో విహారీ సహోదరాలు ఇన్ని దినములు మీ వెంట తిరుగుచున్నవాడిని కదా, నా మనసును గుర్తెనకనుంటివా, నన్ను కూడా నీ వెంట తీసుకున్నాను. సహోదర సరే ఇష్టాసారం అలాగా నన్ను ఇచ్చిపోవటానికి తగదు. నేను కూడా ప్రాణవల్లభ పడతని విడచి వాళ్ళు నిన్నే ధ్యానించుతూ నీవే వస్తుదానం నన్ను తీసుకుంటాను. మా ఎమ్మడి వచ్చిన అతి కష్టములు పడదు కాక నువ్వు ఇక్కడ పూలపై పాదములు మోపు సుట్టడి నీవు నడికానములో నడుచుటట్లు ఎండు వెన్నెలలో నీ వెడలు రాలుచు వెండవేడిమికి సాయించుటట్లు సిలుక పలుకులు విని నులికి పడే నీవు సింహారు బాటములు విని తెలుపుటట్లు ఎందరుండిన చిత్తమందు గీతిలు నీవు నొంటిగా విఘ్నమందుటట్లు అంచునేరించు నిన్నిచట నుంచి పోవా గలసినాడనుగా సంతతమున నీవు అత్తమామలయడ కడుపత్తి కలిగి వారికి ఉపచారముని చేయి వలయు పడతి సతి
మా ఎంబడి వచ్చినా నీవు అతి కష్టములు పడు, నువ్వు ఇచ్చటనే ఉంది, సుఖంగా ఉంది. అనయము రామచంద్రాలంచు నడలుచు ఈ వియోగము చేత నిలువజాల కొడుచున్నప్పుడు పండు కొనున్నప్పుడు నీవు కొడుచున్నప్పుడు పండు కొనున్నప్పుడు నీవు స్మరణకు వచ్చునా మగువజాల మిత్రులడుగ నీరు మేలుగా తను తెలిపి భ్రమలు వార్తలు బ్రతుకజాల నీ తల్లి నీ కైలిన తమ్ము నేర్చుచు వీక్షింపకుండ వీక్షింపజాల చచ్చినను బతికి ఉండిన సకుని కళ్ళ ఎదుటలే ఉండవలనని ఎల్లవారు ఆశపడుదురుగాన రామయ రంజమునకు నన్ను ఇప్పుడు తీసుకొని పోవరయ్యా. రామచంద్ర ప్రభు నన్ను కూడా నేను దేశం వాళ్ళు నిన్నే ధ్యానించుతూ ఉన్నాను కాబట్టి నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళి. ఆ సఖి నీ ఇష్టాచారములు నేను అలాగే వెళ్ళాను. ఓ తల్లి కైకాదేవి, నా సహోదరుడైన భర్తుడు ఈ సమయమందు లేడు కదా, అతనికి సత్యరాజ్యమును పరిపాలించమని చెప్తుంది. ఓహో రామలక్ష్మణ, నీ మంచిపై భూతవస్త్రములు తీసి నరవస్త్రములు ధరించి అలాగే తల్లి మహారాజుకి ఆ యొక్క మహారాజు శ్రీరామచంద్రుడు ఆ పట్టు వస్త్రములు భూషణ ఆభరణములు తీసి నారవస్త్రములు ధరించమనగా ఆ యొక్క భూషణ ఆభరణములు ధరించున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి, సీతా మహావిరాటికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికి. అదిగో నార వస్త్రములు ధరించటకై ఆ యొక్క రామలక్ష్మణుడు పోతున్నారు. కోరిక వలన మా తల్లి కైకదేవి కోరిక వలన మేము 14 సంవత్సరంలో అరణ్యమునకు పోతున్నారు. మమ్మల్ని దీవించి పంపండి. గానా ఇప్పుడు నా సహోదరుడు భరతుడు ఈ సమయమందు లేడు కదా, నన్ను చూసినట్టుగా నా తమ్ముడైన భరతుణ్ణి చూడగలరని నేను నా యొక్క మనవి. రామ 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 శివ తిరుగు రామ రామ.
అమ్మా ఇప్పుడు గుహుడు సరళ వచ్చేది ఉన్నది, పాదుక పట్టాభిషేకం జరిగేది ఉన్నది, ఎవరు పోవద్దు, ఇంకా కథ జరిగేది ఉన్నది. అడవి బాటి దేవా బాలక త్రిభువనందముతు రాజా మేలక అడవి బాటి దేవా బాలక త్రిభువనందముతు రాజా మేలక అడవి బాటి దేవా బాలక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నొరు వారాలక శ్రీరామాని వేలక శ్రీరామాని వేలక కైక కోరికతో నిన్నొరు వారాలక వరమిత్తానని అంటినా నా నోట నిన్ను బొమ్మంటినా నాటి వరమిత్తానని అంటినా నా నోట నిన్ను బొమ్మంటినా అనుకుంటున్నా దాని దాది తానాని అంటున్నా ఆనాది అనుకుంటున్నా దాని దాది తానాని అంటున్నా ఆనాది అనుకుంటున్నా అడవి బాటి దేవా బాలక నీవు ఆనందముదురాట మేలక అడవి బాటి దేవా బాలక నీవు ఆనందముదురాట మేలక అడవి బాటి దేవా బాలక నన్ను బాటి పోతి బానేటికి నాకు రాజ్యము ఇల్లు నాకు ఏటికి నన్ను బాటి పోతి నాటికి నాకు రాజ్యము ఇల్లు ఏటికి నన్ను బాటి పోతి నాటికి నన్ను బాటి పోతి నాటికి నాకు రాజ్యమిల్లుగా ఏమి ఏటికి నన్ను బాటి పోతి నాటికి తనుమైతే నిలువది ఏ పాటికి పరమాతాపము వచ్చే చోటికి తనుమైతే నిలువది ఏ పాటికి పరమాతాపము వచ్చే చోటికి తనుమైతే నిలువది ఏ పాటికి అడవి బాటి దేవా బాలక నీవు ఆనందముదురాట మేలక అడవి బాటి దేవా బాలక నీవు ఆనందముదురాట మేలక
బాలక నీవు ఆనందముతో రాక మేలక అడవి బాటి దేవా బాలక నీవు ఆనందముతో రాక మేలక అడవి బాటి దేవా బాలక. కుమారక రామచంద్ర నిన్ను చూడలేని నన్ను పాచిపోతు కదా రామచంద్ర. రామ రామ. శ్రీరాజ్ శ్రవణముని బాలుడు కావడి గట్టి కాసికెత్తుకొని పోవుచుండగా ఆ వనము లోపల బాలుడు తల్లిదండ్రులు ఒక వృక్షము కింద ఉంచి గుడివతోటి నీళ్లు ముంచాడు. ఈ దశరథ మహారాజు గారు శబ్దబేరి బాణము గల్లవాడు. ఆ శబ్దము సప్పుడిని బాణము వేశాడు. ఆ బుడిగతో నీళ్లు ముంచే శ్రవణ బాలుడు మరణించాడు. వారికి ఆ బుడిగ లోపల నీళ్లు తెచ్చి తల్లిదండ్రులకు పోయగా మా కుమారుడు కావని చెప్పి ఆ గుడ్డి వాళ్ళు అన్నారు. మీ కుమారుడు నేను బాణము వేయగా బాణము విడిచాడని చెప్పగా, ఒరే దశరథ, మేము పుత్రశోకంతో ఎలా మరణించుతున్నామో నీవు కొడుకులు లేని సమయం లోపల పుత్రశోకంతో మరణించుదుగా కానీ శాపలు పెట్టారు. అదే ప్రకారముగా రాముడు లేని సమయం లోపల దశరథ మహారాజు గారు మరణించాడు. ఆ యొక్క సమయాన భరతుడు ఇంటి వద్ద లేనివాడు ఇంటికి వచ్చి ఆ తల్లిని చూసి ఏమనుచున్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సౌండ్ ఎక్కువ అన్న రాముడు ఉండగా నాకెలా పట్ట కట్టగలి. అన్న శ్రీరాముడు ఉండగా నాకెలా పట్ట కట్టగలుగుతాను. గణేష్ కుమారక ఇటు రమ్ము, నీకు పట్టాభిషేకం చేసేదాను. మా అన్నయ్యకు శ్రీరాముడు ఉండగా నాకెలా పట్టం కట్టదు. ఓహో కుమారక, మీ నాయన నాకు 2 వరములు ఇచ్చిన్నాడు. ఒకటి శ్రీరాముల వారిని వరైన మంపుడు, రెండవది నీకు పట్టాభిషేకం చేసుడు. మీ అన్నయ్య వరైనం మేడాడు, నీకు పట్టాభిషేకం ఇప్పుడు చేసాడు. ఇంత దురాత్మురాలమ్మా, ఎంత దురాత్మురాలమ్మా, నిన్ను ఈ బాణం చేద్దాం కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రములు చెబుతున్నాడు. ఇప్పుడే మా అన్న వద్దకు పోయేది. మాత
చేసుకుంటూ అరణ్యం పోయేదాన్ని. ఈ రాజ్యంతో నాకు పని లేదు, ఈ ప్రజలతో నాకు పని లేదు, మా అన్న వద్దకే నేను పోయేదాన్ని. జై బలో రాజా రామచంద్ర మహారాజ్ కి. ప్రభుత్వము మాయన్నలేని ప్రభుత్వము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని ఏటికి పనికి రాని ఎల్ల జనులతో నాకిక ఏటికి పనికి రాని ఎల్ల జనులతో నాకు సూటిగా మాయన్నయుండు చోటుననే ఉండెదా ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని వరంబై వెలసినట్టియో మాసుర బాధ వరంబై వెలసినట్టియో మాసుర బాధ రాముడనా తల్లిదండ్రియో మాయన్నయును రాముడనా బాలకర్తయో మాయన్నయును రాముడనా బాలకర్తయో మాయన్నయును రాముడనా బాలకర్తయో మాయన్నయును రాముడే దైవము నాకు రాముడే సర్వము నాకు రాముడే దైవము నాకు రాముడే సర్వము నాకు రాముని పదకమల దేవ రాత్రి బలి ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని వరమై వెలసినట్టియో మాసుర బాధ సుందరమై వెలసినట్టియో మాసుర బాధ దిరమున నిలసినట్టియో మాసుర బాధ సుందరమై వెలసినట్టియో మాసుర బాధ దిరముగా నిలసినట్టియో మాసుర బాధ సుందరమై వెలసినట్టియో మాసుర బాధ ఇంద్రమౌళి పియసగుండు ఇంద్రనీలవర్ణుడు ఇంద్రమౌళి పియసగుండు ఇంద్రనీలవర్ణుడు మసిరాది ధీరుడైన మారాముల చేరబో ఏటికి రాజి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని నా అన్నలేని రాజ్యం నాకెందుకు, ఈ భూషణములు నాకెందుకు, ఈ రాజ్యం నాకెందుకు, ఈ భూషణములు వదిలిపెట్టి పోయేదాన్ని. ఆ
నామం తలంచుతూ నయన గారు గర్భించారు. నాయనగారు నన్ను గన్న తండ్రి ఆ జనకనను మరచితివా నీవను నేనెట్ల తాళగలను నాయన్న నన్ను గన్న తండ్రిలో. నాయనగారు మమ్మ విడిచిపోతురా తండ్రి, మీరు లేకుండా మేము ఎట్లు జీవించుదు. అన్నయ్య రామచంద్ర, మన పురం నాకు పోదాం. భర్త తండ్రి ఆజ్ఞన శిరమున దాటి వచ్చి కదిన నెరవేర్చుకొని పట్టునందు మరల పురమున కరిగిన శిరమునెత్తి ప్రజల మాములుగాంచగా వలయు పడునే. సహోదర భర్త, నేను తండ్రి ఆజ్ఞను నిలిపి మరల పురమునకు వచ్చేదాన్ని, అంతవరకు నీవు ఆ సత్యరాజ్యమును పరిపాలించు. కేశవని కోపమున మీద, కేశవని కోపమున మీద, కేశవని కోపమున మీద, కేశవని కోపమున మీద, చేసితని కపటి తిరుగాదా, చేసితని కపటి తిరుగాదా, రామ 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 సీత, రామ 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 సీత, రామలాగని గిది మర్యాద, రామలాగని గిది మర్యాద, సహోదర భర్త, నీకు నేను ఒక ఉపాయం చెప్పుదా విను. నీవు నా పాదుకలను తీసుకొని పోయి పీఠం నందు అలంకరించి నేను మరలా అత్యంత వరకు సత్యరాజ్యమును పరిపాలించు. అలాగే అన్నగారు, ఈ మన విధంగానే సత్యరాజ్యం పాలించు. సహోదర అలాగే సహోదర భర్త, నీకు ఒక ఉపాయం చెప్పుదా విను. నా పాదుకలను తీసుకొని పోయి పీఠం నందు అలంకరించి నేను మరలా అత్యంత వరకు సత్యరాజ్యమును పరిపాలించు. అలాగే అన్నగారు, నువ్వు వాళ్ళ విధంగానే ఈ సత్యరాజ్యం పాలించేది. రాఘవ రామచంద్ర, దొరికెను 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 సింహాసనం పైన పెట్టి భరతులకు నందిరాజ్యము పరిపాలన చేయమని ఆ మన శ్రీరామచంద్రుడు చెప్పాడు. అదే ప్రకారంగా
ఈ యొక్క రత్న సింహాసనమున పాదుకలుంచి ఈ యొక్క భరతుని రాజుగా చేసి మనం రాజ్య పరిపాలన చేయించవాలండి. ఈ భరత రాజేంద్ర మహారాజుకి, భరత రాజేంద్ర మహారాజుకి ఇక నుండి భరతుడు నందిరాజ్యము పరిపాలన చేయవలేదు. శీఘ్రముగాను సతీ సీతాదేవి అదిగో చూడు మా గంగా నది ఎంత అందంగా కనబడుతుంది. ఆహా అన్నయ్య రామచంద్ర, ఈ గంగా నది చాలా అందంగా ఉన్నది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, పావనమే
సతీ సీతాదేవి. అదిగో చూడు ఆ గంగా నది ఎంత అందంగా ఉన్నది. దాని నీ పేరేం పేరే? నా పేరు పోచాలు, పెద్ద పోచాలు. పోసాల. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? ఇంటికే వచ్చిన. నీ భార్య పేరు గున్నమ్మ. ఇప్పుడు అత్తాందా? పిలుస్తావా? వెళ్తా. ఏ పిలు గున్నమ్మ. ఓ గున్నమ్మ. ఏదమ్మా పెళ్ళం ఇంకా అత్తలేదు. కొత్తల మాట మాట్లాడు. అన్నదే ఈ పెరడు పన్నదే అన్నరా? రారా. ఓ నీ కోపం చల్లముందు పోతున్న కంచె వచ్చి కొడతావా? గున్నమ్మ. రేపు లేపు ఎత్తుకుంటారా? వేసింత పెట్టుకున్నట్టుంది. మనం అది వేసింత పెట్టుకున్నట్టుంది. లేవు పంటలు. పంచలేమో లేస్తా కదా.
నేనే సంసారిని ఇందరిలోనే ఎంతైనా బుద్ధి మాత్రాలు నా అంత మంచిది లేదు. ఇప్పుడు వచ్చిన అమ్మది మంచిగా ఉంటుందా రాదా? నాది ఎప్పుడు చూస్తుంది కదా. అమ్మా నీ పేరు నీ పేరేం పేరు? గుండమ్మ. నీ పేరు గుండమ్మ. అయినా ఎవరు అనుకుంటాను కాదు కానీ నీ పేరేం పేరు అని ఇప్పుడు అని అంటున్నా. అదే తన దగ్గరికి మావాడు ఏమనుకుంటాడు? నీ వాడు ఏమనుకోడు. నీ వాడు ఓ మేము ఇద్దరు ఒకటే కడకాలు తాగుతాం. పోసన్నా వాడినా బాధపడతాను వాడే. మనం చేపలు పోయినావా లేదా? మొన్న అక్కడ మనం లంజమడి కాడ చేపలు పట్టినావా లేదా? అయితే ఇప్పుడు పదినా ఆనాడు మనం ఇద్దరం పట్టిన చేపలు పదినా నేను చెయ్యి అటే పోయింది. అయినా ఇప్పుడు ఎందుకంటే అదైతున్నావు? ఇప్పుడు ఎటుపోతాను సార్ చేపలు అమ్మినవా? అమ్మినా. మేము ఇద్దరం పట్టినాం. అన్ననే పట్టి చేపలు ఎట్లా మీరు 110, 120 నేనేమంటున్నా ఇప్పుడు కాదు కానీ చేపలు ఎట్లా అమ్ముతారు అంటన్నా. ఇప్పుడు ఎటు పోతారు? ఓహో ఇంకా వాళ్ళ నచ్చుతోళ్ళు ఉన్నారా? ఇంత అనుమానాన్ని నీ ముందర ఎట్లా మంచిది ఏంటి? అయ్యో చెయ్యేమవుతుంది. ఓహో ఇప్పుడు ఎటు పోతున్నారు? ఇంకెవరెవరు వచ్చేది ఉన్నది? కొన్నే కొన్నే నిన్ను కొంచెం కొత్త కమానా
గుండె వేరు ఏమిరా పోజా ఆనే గుండె ఆ కాళీ బాధ వచ్చేది ఆకలి ఆకలి ఇంటికి వస్తే నువ్వు ఇంటికి ఆడలేవు ఏడదిరికి వస్తావు నచ్చని చీగా తప్పదు నువ్వు మూడని వాడు ఇప్పుడు కంట ఎందుకు అది అవుతాడు అట్లా పడతాడు ఏంటా వాన్న ఇప్పుడు ఒక్క మాట మనం ఇంటి రోజుల వచ్చి ఎట్లా కూడున్నామన్నా కూడున్నావా లేదా నీ తల్లి నా తల్లి కాదా నీ అక్క నా తోడ పుట్టిన అక్క కాదా నీ తోడ పుట్టిన అన్న నా తోడ పుట్టిన అన్న కాదా పిల్లలు నా పిల్లల చోటు అక్కడనే ఇచ్చిన గుత్తకిచ్చిన దుర్గానీయకు గుత్తకిచ్చిన సాయంత్రం రేపు సాయంత్రం రమ్మన్నాడు పైసలు ఇచ్చిండు గుళ్ళు ఇచ్చిండు అందుకే మాట తప్పది వదిలే ఎంత అదృష్టమంతులు అయితే ఆడవ చేత చెప్పాలి అన్ని సక్కులు నాకు బతుకా అన్ని సక్కులు నాకు అన్ని సంతులు మంచిగా అక్క చెప్తారా కానీ ఇదంతా తెలియదు నీ చీర చెప్పు పాయే బల్లకు పచ్చి సామాలమ్మ పోతే పాయే బల్లకు పచ్చి సామాలమ్మ పోతే పాయే బల్లకు పచ్చి
పల్లె పల్లె కేంద్రం పోగా తండ్రి ఉన్నది ఆ తండ్రికి వెళ్ళాలని బిరబిరాని సింగులాడే పరిస్థితి సింగులు అడిగి అన్ని సక్కులు నాకు అతిగా అన్ని సక్కులు నాకు అతిగా అన్ని మంచిగా చెప్తారా వాడు ఆ రైకెట్లా జరిగిందో చెప్పు. పాటేలు దొచ్చాకు కండ కంటావోతే పాటేలు దొచ్చాకు కండ కంటావోతే పాటేలు దొచ్చాకు కండ కంటావోతే పాటేలు దొచ్చాకు కండ కంటావోతే పనువాడా దారి గిరావో మోతాను పనువాడా దారి గిరావో మోతాను పనువాడా దారి గిరావో మోతాను పనువాడా దారి గిరావో ఓజాలు. నేను ఫ్రెండ్తో దొరగారికి వచ్చాను పోతే ఆ కొండి ఒక గింత పొడి పెట్టి నా తండ్రికి అన్ని మంచిగా చెప్తా బొట్టతో చదివిందో చెప్పు. అక్కజల్లాన్న కూడా అబ్దుల్ దాంతో పోయినాం. దాంతో పోతే చెమటకు ఈ బొట్టు జదిలింది. ఇప్పుడు చూస్తారు రానా, మీరు అందరూ చూస్తారు రానా, చూస్తారా? ఇప్పుడు మొత్తం గిరిలే గిరిలో పడతారు, అడ్డు గిరిలో పడిచుకొస్తారు, పిండి గిరిలో పడిచుకొస్తారు, దంచడం లేవాలి లేరు. నేను దంచమని చెప్తానా? కుక్క గిల్లు ఆడోళ్ళు కదా మూడోళ్ళు అంతా అన్నాడు. కుక్క ఒడగోడ గిల్లు పడతారు అది ఎప్పుడు బియ్యం పడతారు, గిల్లు పడతారు, దంచి అది మూడో బియ్యం పడతారు. అన్న వాయిదా కొట్టకే వాయిదాను